హలో హాయ్ గుడ్ ఈవినింగ్. నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు బాదుషా లాంటి ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నా. ఈ మైదా పిండితోనే చేస్తామన్నమాట ఈ స్వీట్ రెసిపీని. ఇవి చూసి మీరు కూడా జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మొత్తం మనం పిండి వచ్చేసి సేమ్ బాదుషా ఎట్లా కలుపుతామో వీటిని కూడా ఇంకా బాదుషానే, కానీ బట్ కొంచెం తేడా అనమాట దానికి దీనికి. ఓకే, ఇప్పుడైతే మనము పిండి ఎలా కలపాలో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం పాకం చేసుకుందాం. 1 గ్లాస్ చక్కెర తీసుకున్నాం. 1 గ్లాస్ చక్కెరకు 1 గ్లాస్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో మనం ఇలాచీలు వేసుకుందాం. ఇలాచీలు వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది ఉడికే లోపు మనం పిండిని కలుపుకుందాం. ఇప్పుడు మనం బాదుషా పిండికి ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నాను అనమాట. దీనిలో ఇప్పుడు కొంచెం వంట సోడా అండ్ ఉప్పు వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నెయ్యి వేసుకొని సేమ్ ఇంకా మొత్తం బాదుషా పిండి లాగానే అనమాట అవే వేసి కలుపుతాం. దీనిలో కూడా జ్యూసీగా మన గులాబ్ జామున్ టేస్ట్లో వస్తాయన్నమాట ఈ స్వీట్ రెసిపీ. ఇప్పుడు దీన్ని మనం వాటర్ యాడ్ చేసుకొని కొన్ని పోసుకుంటూ కలుపుకుందాం. ఇదే పిండిని మనం లేయర్స్ లాగా కలుపుకొని చేసుకుంటే ఇది బాదుషాలుగా కూడా అవుతుంది అన్నమాట. సేమ్ ఇంకా అన్నీ ఇవే నెయ్యి, ఉప్పు, సోడా అన్నమాట. ఇప్పుడు కొంచెం కలుపుకొని పిండిని పక్కన పెట్టుకుందాం. కొంచెం లేయర్స్ లాగా అయినప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, ఈ పిండి ముద్దను పక్కన పెట్టి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని ఈ పిండిని కూడా కలిపేసుకుందాం. పిండి అయితే మెత్తగానే ఉండాలి, మరీ గట్టిగా అయితే ఉండకూడదు. ఇప్పుడు ఇది ఇంకా మొత్తం పిండిని మనము చపాతీ పిండిలాగా కలిపేసుకుందాం. కానీ కొంచెం లేయర్స్గానే ఉండాలన్నమాట, స్వీట్కి బాగుంటుంది. లోపల మరీ పిండి కాకుండా. ఇప్పుడు పిండి మొత్తం రెడీ అయిపోయింది ఒక ముద్దలాగా. దీన్ని మనం కిందికి మీదికి మెత్తగా కలుపుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కొంచెం లేయర్స్ రావడానికి దీని మీద మళ్ళీ కొంచెం మైదాపిండి కూడా వేసుకోవాలి. కొద్దిగా లైట్గా పొడి పిండిని చల్లుకుంటే లేయర్స్ వస్తాయి మనకి. కొంచెం పొడి పిండిని చల్లేసుకొని మళ్ళీ ఇట్లా అనుకోవాలన్నమాట. పిండిని మీదకి అనుకోవాలి. అంటే ఇది ఓన్లీ లేయర్స్ కోసం చెప్తున్నా నేను, మీరు వేయకపోయినా పర్లేదు. నేనైతే ఇట్లా వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మళ్ళీ పిండి మాత్రం మెత్తగానే మరీ గట్టిగా అయితే ఉండకూడదు. ఈ లేయర్స్ కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నా మీకు. మనకి ఇట్లా తిప్పుతూ చేస్తుంటే లేయర్స్ బాగుంటాయి అన్నమాట లోపల. ఓకే, ఇప్పుడు నేను 1 హ్యాండ్తో చూపిస్తున్నా కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది. అయితే ఇప్పుడు ఇది రెండు ముద్దలు చేసుకోవాలి పిండిని. మళ్ళీ దాని మీద ఒకటి దీని మీద ఒకటి ఇట్లా చేయాలన్నమాట. చపాతీ పిండిని మనం ఎట్లా చేసుకుంటామో ఇట్లా అన్నీ ఒకటొకటి చేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. బాగా ఎంత కలుపుకుంటే అంత మంచిగా లేయర్స్ వస్తాయి మనకి. మెయిన్ లేయర్స్ కోసమే మీకు ఇది చూపిస్తున్నా. మనకి ఇదైనా సరే, మనకు బాదుషా పిండి అయినా కూడా ఇట్లా లేయర్స్ వస్తేనే బాగా కదా. ఓకే, నాకైతే పిండి బాగా మెత్తగా అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఒకటి చూపిస్తున్నా, ఇంకా నానాలి కానీ పిండి మీకు ఎట్లా చేయాలనో చూపిస్తున్నా. నాకు 1 హ్యాండ్లో మొబైల్ ఉంది కాబట్టి ఊరికే మీకు చూపిస్తున్నా అనమాట. మరీ ఎక్కువ గట్టిగా నొక్కకుండా కొంచెం మెత్తగా ఇట్లా అనేసుకోవాలన్నమాట హ్యాండ్లో, అంతే. ఇంకా మొత్తం ఇట్లనే చేసేసుకోవాలి. ఇంకా బాదుషా కూడా ఇవే మ్యాక్సిమం.
ఓకే, ఇట్లా మొత్తాన్ని చేసేసుకుందాం ఇప్పుడు. ఈ లేయర్స్ చూడండి ఒకసారి, మీరు కూడా లేయర్స్ వచ్చేసినాయి కదా, అట్లా వస్తాయన్నమాట. చూడండి ఒకసారి ఇట్లా, మరీ పిండి లాగలేకపోయినా ఇట్లా పిండి పిండి ఉండకుండా మనకు లేయర్స్ కనబడాలన్నమాట పిండికి. అప్పుడు మనకు ఆయిల్లో వేసుకున్నప్పుడు కూడా మంచిగా వస్తాయి, పొంగుతాయి కూడా. వీటి అన్నింటినీ మొత్తాన్ని చేసేసుకుందాం. నాకు వన్ హ్యాండ్లో ఫోన్ ఉంది కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నా. ఇంకా అన్నీ మొత్తం ఇట్లా చేసేసుకొని మనం వేయించుకునేదే ఇంకా. ఓకే, ఇక్కడ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకొని, దీన్ని ఆయిల్ ఎక్కువ వేడి అవ్వకముందే వేయాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ వేడైతే తొందరగా కాలిపోయి లోపల పిండి పిండి ఉంటాయి. అట్లా కాకుండా మనము కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేస్తే అవి పొంగొస్తాయి అన్నమాట. ఫస్ట్ ఆ పొంగు వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలి. ఇంకొకటి, దీనిలో చాలా నీట్గా కాలవాలన్నమాట. అప్పుడప్పుడు వేసి అప్పుడప్పుడే తీసుకోవద్దు, లోపల పిండి అంతా అట్లనే ఉంటుంది. ఓకే, ఇవి మనకి పొంగు వచ్చినప్పుడే మలుపుకోవాలన్నమాట, తిప్పుకోవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది ఇవి కాలుతున్నట్టు. వీటిని మాత్రం చిన్న మంట పైనే కావాలి. ఓకే, ఇగో పొంగు వచ్చినాయి చూస్తున్నారు కదా. ఇట్లా వచ్చిన తర్వాత మనం తిప్పేసుకోవాలి. ఇవి కాలడానికైతే తప్పకుండా ఒక 10 మినిట్స్ పైనే పడుతుందండి, ఎందుకంటే నీట్గా కాలాలి అంటే. ఓకే, ఇవి తిప్పేసుకుందాం ఇప్పుడు. ఇంతసేపు వేస్తే ఇంత కాలిందనమాట. అట్లా మనకు టైం అయితే పడుతుంది. అయినా ఓపిక తాన చేసుకుంటే మనకు లోపల అసలు పిండే ఉండదు. ఇప్పుడు వీటిని బ్రౌన్ కలర్ వచ్చి డార్క్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూశారు కదా, ఇంత అయినా ఇంకా కావాలన్నమాట. మనకు అసలు ఏమాత్రం పిండి లోపల ఉండొద్దు అంటే నీట్గా చిన్న మంట పైన కాలవాలన్నమాట. ఓకే, నాకైతే బాగా ఇగో ఇక్కడ రెడీ అయిపోయినాయి స్వీట్లు. ఇంకా ఉన్నాయి, మొత్తం వేయించుకోవాలి నేను. ఫస్ట్ అయితే మనం వీటిని పాకంలో వేసుకుందాం. వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే నాననివ్వాలి. కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి. ఇంకా మిగతా వాటిని కూడా వేయించుకుంటా నేను, మీకు జస్ట్ చూపిస్తున్నా ఇవి. ఇప్పుడు మనకి జ్యూసీగా చాలా చాలా టేస్టీగా స్వీట్ రెడీ. ఈ స్వీట్ ఇంకా బాదుషాలాగానే మొత్తం ప్రాసెస్ అంతా అదే, కానీ జామున్ లాగా నేను చేసి చూపించాను అన్నమాట మీకు, జ్యూసీగా లోపల. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. చాలా బాగా వస్తాయి స్వీట్లు, కానీ నేను చెప్పిన విధంగానే చాలా చిన్న మంట పైన కాలవాలి. అండ్ మంచి పిండి కలుపుకునే దగ్గర మాత్రం లేయర్స్ బాగా రావాలన్నమాట. మీకు అప్పుడు లోపలికి కూడా పిండి లేకుండా జ్యూసీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరైతే చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఒకసారి ఇక్కడ చూడండి జ్యూసీగా ఎట్లా వచ్చింది. ఇట్లా మనకి ఇట్లా వస్తుంది అనమాట. గులాబ్ జామున్కి ఎట్లా ఉంటుందో అట్లా అంత నీట్గా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, మళ్ళీ చెప్తున్నా. ఓకే, బాయ్. నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటాను.